పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ v, ఇట్స్ యాంగులర్ వెలాసిటీ ఈజ్. సో మనకు ఆల్రెడీ రిలేషన్ రాసుకున్నాం ఇందాక. యాంగులర్ వెలాసిటీ మనకు ఆల్రెడీ రిలేషన్ తెలుసు. లీనియర్ వెలాసిటీకి యాంగులర్ వెలాసిటీకి రిలేషన్ అంటే v ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా అని రాస్తాం. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వాంటిటీలో కనుక్కోవాల్సింది మనం యాంగులర్ వెలాసిటీ అడిగారు, లీనియర్ వెలాసిటీ ఇచ్చారు, కాన్స్టెంట్ స్పీడు, సో ఆర్ వాల్యూ ఇచ్చారు. కాబట్టి దీని నుంచి ఒమేగా అంటే v/r అనేటువంటిది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్స్లో చూస్తే ఫస్ట్ ఆప్షన్ vr, సెకండ్ వన్ v/r, 0 vr² ఉంది. సో సెకండ్ ఆప్షన్ v/r అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూమెంట్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంగులర్ మొమెంటమ్. సో యాంగులర్ మొమెంటమ్ని మనం మూమెంట్ ఆఫ్ మొమెంటమ్ అనే పేరుతో కూడా పిలవచ్చు. సో అక్కడ ఆన్సరు యాంగులర్